అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఘటన. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. సాయంత్రం 5ంటికి బ్యాంకులోంచి యువతలకు వచ్చిన అపురూప మెట్ల మీద ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. పలకరింపుగా నవ్వింది ఆమె. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఇంటికి వెళ్ళిపోదాం పదండి, టైం చూసుకుంటూ అంది అపురూప. ఇంటికొద్దు. అపురూప ఆలోచనలో పడింది. పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. పర్మిషన్ తీసుకుని 5:30 కల్లా ఇంటికొచ్చాయి. రేపటికి సెలవు చీటీ ఇవ్వడం మర్చిపోకు. రేపే వాళ్ళు తాంబూలాలకి మన ఇంటికి వస్తున్నారు. సాయంత్రం బజార్ పని ఉంది. అమ్మ త్వరగా వచ్చేమంది. మొహమాటంగా అంది. ఓ పావుగంటలో వెళ్ళిపోవచ్చు. మీ క్షేమం కోరి అంత దూరం నుంచి పనిగట్టుకొచ్చాను. ఆమె గొంతులో అభ్యర్థన. అపురూప ఇందిరా పార్కుకి ఆటో మాట్లాడింది. ఆటోలో ఆమె మౌనంగా గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. వారం క్రితం పెళ్లి చూపుల్లో ఆమెను చూసింది అపురూప. పెళ్ళికొడుకు సుధాకర్, అతని అన్న, వదిన, తల్లి, తండ్రి అపురూపను చూసుకోవడానికి వచ్చారు. పళ్ళెల్లో పువ్వులు, పళ్ళు ఆమె సర్దింది. ఆమె ఆలోచన కనిపెట్టిన దానిలా, నా పేరు కమల, సుధాకర్ వదినని అంది కమల. తెలుసు, ఆ రోజు చూశాను కదా. కొద్దిగా సిగ్గుపడింది అపురూప. మనిషిని చూశారు కానీ పేరు కమలని తెలియదు కదా. నవ్వింది. ఆటో ఇందిరా పార్క్ ముందు ఆగింది. బలవంతంగా బిల్లు తనే ఇచ్చేసింది అపురూప. ఇద్దరు పార్కు లోపలికంటూ నడుచుకుంటూ వెళ్ళి ఒక పెడగా గడ్డిలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, చెప్పాలనుకుంది. గడ్డి తుంచుతూ అంది అపురూప. సుధాకర్ మీకు నచ్చాడా? సూటిగా అడిగింది ఆమె. చప్పున ఏ జవాబు చెప్పలేకపోయింది అపురూప. సిగ్గుపడకండి. నచ్చకపోవడానికి ఆయనలో ఏం లోపం ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి పర్సనాలిటీ, పైగా కట్నం వద్దనే సంస్కారం ఉంది. అందుకు ఏమాత్రం అడ్డు చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు. ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టు ఆగింది అపురూప. ఆగిపోయారే? చెప్పండి. ఇంకా ఎన్ని ప్లస్ పాయింట్లు కనిపించాయి ఆ అరగంటలో? కమల గొంతులో వ్యంగ్యం. అపురూపకి ఆ వ్యంగ్యం అర్థమైపోయింది. ఎంతకీ ఏదో చెప్తావని ఇక్కడికి తీసుకొచ్చి నా చేత ఏదో వాగిస్తున్నారు. ఇక ఆ విషయం పొడిగించడం ఇష్టం లేనట్టు ఆగిపోయింది. మీరు చాలా అదృష్టవంతులు. పెళ్లికి ముందు ఆ కుటుంబం గురించి హెచ్చరించడానికి నాకెవ్వరూ లేకపోయారు. భారంగా ధ్వనించింది కమల గొంతు. మీరంటున్నది నాకేం బోధపడడం లేదు. బోధపరచడానికి ఎంతో రిస్క్ తీసుకొని వచ్చాను నేను. మరోసాటి ఆడది ఆ నరక కూపంలో అడుగు పెట్టకూడదని. అపురూప విభ్రాంతిగా ఆ మాటలు వింటోంది. చూసేవాళ్ళకి అబ్బో అని అనిపించే ఆ 6 అడుగుల అందగాళ్ళిద్దరూ అమ్మకూచీలు. ఆ ఇంట్లో రాజ్యమేలేది ఆ రాక్షసి. అత్తగారి మీద పట్టరాని కసి కనిపించింది ఆమె మాటల్లో. ఆవిడ అనుమతి లేకుండా కోడలికి కొడుకు గదిలోకి కూడా వెళ్ళే అధికారం కూడా లేదు. కోడలంటే జీత బత్యాలు లేని కూలి. అన్ని పనులు కోడలు చేయాల్సిందే. ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేతికి అందించే మిషను ఆ ఇంటి కోడలు. కోడలు పగలు మిగిలిన అన్నం రాత్రి, రాత్రి మిగిలింది పగలు తినాలి. పుట్టింటికి వెళ్ళకూడదు. పుట్టింటి వాళ్ళెవరూ ఆ గడప తొక్కకూడదు. ఏదో జంట ఆ వైపు నుంచి మొదలి పొదల వైపు వెళ్తూ ఉండడంతో తన ప్రసంగం కాసేపు ఆపింది కమల. అపురూపకి కమల చెప్తున్నది నమ్మశక్యంగా లేదు. అలా ఆశ్చర్యపోకండి. ఆ ఇంటిని గురించి చెప్పాలంటే గంటలు కాదు, రోజులు కూడా సరిపోవు. మీరేమో బొత్తిగా 10 నిమిషాలే టైం ఇచ్చారు. కమల పెదవుల మీద జీవం లేని నవ్వు. నేను మా అమ్మని చూసి ఎన్నాళ్ళైందో తెలుసా అండి? 3 ఏళ్ళు. కళ్ళలో ఏదో నలక పడ్డట్టు చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అపురూప మనసు వికలమైపోయింది. మా పెళ్ళై 4 ఏళ్ళైనా ఇంకా మాకు పిల్లలెందుకు లేరో తెలుసా అండి? మా ఆయనకు కూడా తెలియకుండా నాకు లూప్ వేయించింది మా అత్త. కమల గొంతులో జీర. రాత్రి మొగుడితో ఏం మాట్లాడినా పగలు నిలదీస్తుంది అత్త. మరి ఆ కొడుకు అన్ని విషయాలు తల్లికి చెప్తాడో, తల్లే తలుపు చాటు నుంచి అన్నీ వింటుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఎన్ని అవమానాలు, టెన్షన్లు భరిస్తూ మీరింకా ఆగిపోయారే? అనండి. ఇంకా
గబ్బిలంలా ఆ ఇంటినే పట్టుకొని ఎందుకుంటున్నాననే కదా మీ సందేహం? అపరూప గారు, అందరికీ మీలా ఆర్థిక స్వాతంత్రం అనే అదృష్టం ఉండదు. మా నాన్న బడిపంతులు, ఇంకా 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు చెయ్యాలాయన. నేను కూడా ఆయనకి భారం కాదలుచుకోలేదు. ఇంత కుళ్ళు లోపల దాచుకుని వాళ్ళు అంతగా నటించాల్సిన అవసరం ఏంటి? కట్నం వద్దని, పెళ్లి సింపుల్గా చేయాలని ఆమె మాటలకి అడ్డం పడుతూ తెలిసిన వాళ్ళెవరు ఆ ఇంటికి పెళ్ళనివ్వరు. ముందు పెళ్ళంటూ అయిపోతే ఆ తర్వాత పండగ బహుమతులకు పీడించవచ్చు. ఆ ఇంట్లో గోడ్రేజ్ బీర్వా, డబుల్ కార్డ్సు, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జు పెళ్ళైన ఏడాదిలో మా నాన్న తల తాకట్టు పెట్టి సమకూర్చినవే. స్కూటర్ కోరిక తీర్చలేకపోయినందుకే 3 ఏళ్లుగా ఆ ఇంటికి మధ్య రాకపోకలు లేవు. బంగారు బాతును బుట్టలో వేసినట్టు వేశారు. మీ చేత హౌసింగ్ లోన్ పెట్టించి ఆ ఇంట్లో ఓ వాటా మీకు అమ్మినట్టుగా వ్రాయించి 1,50,000 బ్యాంకులో వేసుకోవాలని కలలు గంటోంది మా అత్త, అంది కమల కోపంగా. అపురూప హృదయం కొత్తలాడిపోతోంది. మీకు అందం ఉంది, బంగారం లాంటి ఉద్యోగం ఉంది. ఏ బ్యాంక్ ఆఫీసరో కళ్ళకద్దుకొని మిమ్మల్ని చేసుకుంటాడు. మీరు మాత్రం ఆ నరక కోపంలోకి కాలు పెట్టకండి. కానీ ఇంతదాకా వచ్చాక ఇప్పుడు అనడం ఆపడం అంటూ ఆలోచనలో పడింది అపరూప. ఇంకా ఏమీ మించిపోలేదు. ఇప్పుడైతేనే తెగించి మీ బంగారు జీవితాన్ని కాపాడుకోండి. సుధాకర్కి మీరు నచ్చకపోతే నచ్చలేదని మొహం మీదే చెప్పేవాడు కదా, మీరు కూడా అలాగే చెప్పండి. 6 అడుగులు పొడుగుంటే మాత్రం అందంగా ఉన్నట్లేనా? అతని జీతం కూడా మీ జీతం కన్నా 200-300 తక్కువే అట్ట కదా, అది కూడా మీకు అభ్యంతరం అని చెప్పండి. అపురూప ఆమె చెప్తున్నది వింటూనే ఆలోచిస్తోంది. సాహసం చేసి ఆ ఇంటి గుట్టు రట్టు చేశాను. దయచేసి ఈ సంగతి చెప్పి నా జీవితాన్ని మరింత నరకం చేయొద్దు. నన్ను వారం పాటు పోషించే స్తోమత కూడా మా నాన్నకు లేదు. నాకు ఆ నరకమే శరణ్యం. తప్పితే చావు. అపురూప 2 చేతులు పట్టుకుంది కమల. ఆమె దీన అవస్థకి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి అపరూపకి. చాచా, మీరింత బ్రతిమిలాడాలా? నా మేలు కోరి మీరింత శ్రమ తీసుకుని ఇదంతా చెప్పారు. మీ సాయం జన్మలో మర్చిపోలేను. మనం ఇలా కలుసుకున్నట్టుగా మా అమ్మ నాన్నలకు కూడా చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక వెళదాం అన్నట్లుగా లేచింది అపరూప. పార్కులో పల్చటి చీకటి తెరలు పరుచుకున్నాయి. స్ట్రీట్ లైట్లు వెలిగాయి. ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దిగిపోయింది కమల. దిగే ముందు మాట్లాడడానికి నోరు పెకలనట్టుగా ఆప్యాయంగా అపరూప చెయ్యి నొక్కి వదిలేసింది. 5:30 అలా రమ్మంటే ఇప్పుడా రావడం? గుమ్మంలోనే కూతుర్ని నిలదీసింది అరుంధతి. తెల్లారితే తాంబూలాలు. అపరూప ఏం మాట్లాడకుండా హ్యాండ్ బ్యాగ్ సోఫాలోకి విసిరేసి మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కూతురు కోసం కాఫీ కలుపుకొచ్చింది అరుంధతి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది అపరూప. త్వరగా తెములు, పెళ్ళికొడుకు డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేద్దు కానీ కాఫీ గ్లాస్ కూతురు చేతికి అందించింది. అపరూప కాఫీ తాపీగా తాగి, నేను పెళ్లి చేసుకోను, అబ్బాయి నాకు నచ్చలేదు, పైగా నాకంటే తక్కువ జీతగాడు అంటూ కాఫీ గ్లాసు వంటిట్లో సింక్లో పడేసి వచ్చింది. ఎలక్ట్రిక్ షాక్ కొట్టిన దానిలాగా ఆ మాటకు అదిరిపడింది అరుంధతి. నీకేమైనా మతిపోయిందా? ఆడపిల్లకి అంత అహంకారం పనికిరాదు. బ్యాంకు ఉద్యోగం ఉందని గర్వమేమో, కాళ్ళ దగ్గరకు వచ్చిన బంగారం లాంటి సంబంధం కాదనకు. నా మాట విను. ఆఫీస్ నుంచి జనార్దన్ వచ్చే వరకు శతవిధాల కూతురికి నచ్చ చెప్పాలని ప్రయత్నించింది అరుంధతి. జనార్దనం ఆ విషయం తేలిగ్గా తీసుకున్నాడు. పోనీలేదు, మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ, దానికి ఇష్టం లేని సంబంధం దేనికి చేయడం? భోజనం చేయగానే వాళ్ళకి సంగతి చెప్పేస్తాను. తొందరలోనే కూతురు వెళ్ళిపోతుందని బెంగపెట్టుకున్న ఆయనకి నెత్తి మీద నుంచి బరువు దిగినట్టు అనిపించింది. డైనింగ్ టేబుల్ దగ్గర అరుంధతి సణుగుతూనే ఉంది. బంగారం లాంటి సంబంధం చేతులారా చెడగొట్టుకుంది. ఆ అబ్బాయికి ఏం తక్కువ? చూడు అరు, పెళ్ళి అనేది ఒక యోగం. కావాలనుకోవడం వద్దనుకోవడం మన చేతుల్లో లేదు. ఎంతకీ ఘటన లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. వేదాంతంతో భార్య నోరు మోయించాడు జనార్దనం. ఆ రోజే కాకినాడలో వారం రోజులు ట్రైనింగ్ పూర్తి చేసుకుని గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కింది అపరూప. ఆ రోజు ట్రైన్ లేటు. రాజమండ్రి వచ్చేసరికి 10 దాటిపోయింది. అపరూపది పై బెర్త్.
2 చక్కెరకెళ్ళి అరటిపళ్ళు తినేసి పై బర్త్ మీదకెక్కి పడుకుంది. రాజమండ్రిలో పెళ్లివారు కాబోలు 25 మంది గోలగా కబుర్లు చెప్పుకుంటూ ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. అపురూప కింద బెర్తులో ఎదురు బెర్తులో కూడా పెళ్లివారి తాలూకు ఆడవాళ్లే కబుర్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది పిన్ని, పిల్లాడు ఎంత బాగున్నాడో అపురూప కింద బెర్త్ ఆవిడ అంటోంది. మీ అమ్మాయి పెళ్లి చేసిన పుణ్యం అంతా కమలదే. పెళ్లి కూతురు తల్లి కాబోలు. మీ మరిది ఎంప్లాయిడ్ గర్ల్ని తప్ప చేసుకోనన్నయ్య అన్నావు కదే. పక్క బెర్తులో అమ్మాయి అనుమానం. కమల నవ్వింది. నేను రజని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఒకే ఇంటి కోడళ్ళుగా వెళ్ళాలని కాలేజీ రోజుల్లోనే కలలు కన్నాం. అదృష్టవశాత్తు నాకు మంచి సంబంధం కుదిరింది. కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తమామలు, సంస్కారవంతులైన పిల్లలు. అయితే మా మరిది ఉద్యోగస్తురాలనే నేను చేసుకుంటానని పంతం పట్టుకొని కూర్చున్నాడు. నేను రజనే ఆ ఇంటి కోడల్ని చేయాలని శపథం పట్టాను. రజనీకి ఉద్యోగం లేదు. ఆమె మాటకు అడ్డు తగిలారు ఎవరో. అతనికి ఉద్యోగస్తురాలి సంబంధం రాలేదే? రాకే వచ్చింది. ఆమె తనకి సుధాకర్ నచ్చలేదని, తనకంటే జీతం తక్కువ వాడని పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో మా మరిదికి జ్ఞానోదయం అయ్యి రజనితో పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. నా చిన్నప్పటి కల నిజమై మేమిద్దరం ఒకే ఇంటి కోడళ్ళమయ్యాం. గొప్పగా చెప్తోంది కమల. చాచిపెట్టి కమల దవడ బద్దలు కొట్టాలనిపించింది అపరూపకి. ఆ రోజు ఎంతో దీనంగా కళ్ళ నీళ్లతో ఎంత పెద్ద కట్టుకడ్డ అల్లింది. అపరూపకి ఆపుకోవాలని ఎంత ప్రయత్నించినా దుఃఖం పొంగుకొచ్చింది. తననెవరో చీట్ చేసినట్టు, అన్యాయంగా తనకు దక్కాల్సిన పెన్నిధిని దూరం చేసినట్టు, నలుగురిలో ఉత్త పుణ్యానికి తనని అహంకారిగా నిలబెట్టినట్టు కలగాపులగంగా భావాలు కలిగాయి. ఎంతకీ కమల 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్ళి చేసినట్ట చెడగొట్టినట్ట? ఆమె ప్రయత్నం లేకుండా తలదిండు తడిసిపోతోంది. పెళ్ళి అనేది ఒక యోగం. కావాలనుకోవడం వద్దనుకోవడం మన చేతుల్లో లేదు. ఎంతకీ ఘటన లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చి మండుతున్న ఆమె గుండెలు ఊరట చెందుతున్నాయి. అటువంటి బాధలకు భావాలకు అతీతంగా చీకట్లో రైలు తన గమ్యం వైపు పరుగులు తీస్తోంది. కథ సమాప్తం. ఈ కథకి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.